బోందు కొట్టినాము, కార ఈ పల్లి గింజలు కూడా గోలిచ్చి వేసినాము. ఇగో దీంతో దీనిలో దేవి వేసినాము చూపెట్టు ఇది ఇందులో. ఇగో ఇప్పుడు ఈ కరివేపాకు కూడా వేసుకున్నాం. సరే కాలని ఇగో ఉంటాయి కదా, ఇది కూడా అందులో వేసేస్తా. మంచి అప్పటి నుంచి దిగాను ఉంటాయి. నేను ఇలా దిగాలనుకున్నా మర్చిపోయాను. గాముచ్చట ఎందుకు. ఇప్పుడు ఇక కొంచెం ఇది కూడా కలుపుతాం అటుకు చేసి. ఇప్పుడు చూపెడతా అంతే. ఇవైతే గిన్నెలోనే చేయాలి, కొంచెం కావాలి. ఇది ఇందులో వేయాలి. చూసుకుంటాం. కొంచెం అవన్నా ఇట్లా చేసుకోవాలి. దంచి ముందే పౌడర్ చేసి పెట్టుకొని కారం చేసి అందులో కలుపుకోవాలి. అట్లా కలుపుకున్నాము. బోందు కొట్టినాము, అటుకులు, బోందు, పల్లి గింజలు అన్నీ నూనెలో గోలించి బోందు కొట్టిన బోందు, అటుకులు, పల్లీలు మంచిగా నూనెలో వేపి కొట్టేసుకొని 3 వాయిలకు ఇంత వెల్లుల్లి, ఉప్పు, కారం దంచి మంచిగా ఇగో ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇగో ఇట్లా అవుతుంది. వెల్లుల్లి, ఉప్పు, కారం ఇట్లా కలిపి పెట్టుకొని 3 వాయిలకి ఇంత వేసుకుంటూ కలిపి పెట్టేసినాం. లాస్ట్కి అంతా మంచిగా కలిపిన. చాలా బాగుంది, బాగా కుదిరింది. జీలకర్ర అని చెప్పినా కానీ జీలకర్ర తప్పు, జీలకర్ర వేయకూడదు ఇందులో, అందుకని మళ్ళీ చెప్తున్నా. మంచిగా కుదిరింది. ఇట్లా చేసుకోవాలి కారం. అంతేనా. ఇదొక 3/4 కిలో పిండి శనగపిండి, 1/4 కిలోకు కొంచెం, 1/2 కిలోకు కొంచెం తక్కువ పల్లి గింజలు, ఒక 5-6 గుప్పిళ్ళు అంతే అటుకులు గోలించి కలిపేశాను. కరివేపాకు కూడా మంచిగా వేయించి కలిపేశాను. ఇదే పౌడర్ వీటికి పట్టించాను. ఇది అంతేనండి, బాగుంది. మీరు ఇలా చేసుకోండి.